అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లెక్కటుందని ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు శనివారము, 21వ తారీఖు ఫిబ్రవరి నెల 2026 సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లెక్కటుందని ప్రభు యొక్క కృపావర్తన మనం విన్నారండి. ఈరోజు మనం చూసినట్టయితే నిర్గమాకాండము 18వ అధ్యాయం 19వ వచనం. నిర్గమాకాండము 18వ అధ్యాయం 19వ వచనాన్ని మనం కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం రండి. కాబట్టి నా మాటలు వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను. దేవుడు నీకు తోడేయుండును. ప్రజల పక్షమున నీవు దేవుని సమ్మూఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని ఎద్దకు తేవాలను. కాబట్టి ఇక్కడ ఈ ఉదయకాల సమయంలో పడగల నుంచి లేకుండానే ప్రభు యొక్క కృపావార్త మనం విన్నట్లయితే దేవుడు నీకు తోడేయుండును అని ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరంటే ఇత్రో మాట్లాడుతూ వస్తున్నాడు. ఇత్రో ఎవరు అని అంటే మోషే యొక్క మామ. మోషే గారికి మరి దేవునికి నమ్మకస్తుడైనటువంటి మోషేకి కుమార్తెనిచ్చినటువంటి వాడు. సో ఇత్రో యొక్క కుమార్తెని మోషే వివాహం చేసుకున్న సందర్భాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అయితే తన మామ వచ్చి అంటాడు కదా, దేవుడు నీకు తోడేయుండును. సో దేవుడు నీకు తోడేయుండునని ఇత్రో వచ్చి చెప్తున్నాడు. చెప్పడానికి కారణం ఏమిటి అని అంటే ప్రజల గురించి ప్రజలకు న్యాయం తీర్చే విషయాల్లో మోషే కూర్చుని ఉంటున్నాడు. ఉదయం నుండి సాయంకాలం వరకు మోషే ఒక్కడే కూర్చుని ఉన్నప్పుడు ఆ మోషే యొక్క జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. వాటన్నిటిని చూసి మోషే మీద ఉన్నటువంటి భారమును దేవుడు తొలగించడం కొరకై మోషే మీద ఉన్న భారమును కొద్దిగా తగ్గించబట్టడం కొరకై ఇత్రో కొంత సలహా ఇస్తూ వస్తాడు. చాలాసార్లు మనం గమనించినట్టయితే కొంతమంది సలహాలు ఇస్తారు కానీ చెడగొట్టే సలహాలు ఇస్తారు. కానీ ఇక్కడ ఇత్రో ఇచ్చిన సలహా ఏంటంటే చూడండి, ఇత్రో ఇచ్చిన సలహా ఏంటంటే కొన్ని విషయాలుగా ఒకరికి న్యాయం తీర్చడం కొరకే నువ్వు ఒక్కడే న్యాయం తీర్చుకుంటుంటే జనులందరూ కూడా ఎక్కువ మంది వేచి ఉంటున్నారు, చాలామంది ఉంటున్నారు. కాబట్టి 10 మందికి ఒకటిగా, 100 మందికి ఒకటిగా, 50 మందికి ఒకటిగా వారికి న్యాయాధిపతులను లంచం తీసుకున్నటువంటి న్యాయం జరిగించే వారిని ఏర్పరచమని ఇత్రో సెలవిస్తూ వస్తాడు. అయితే ఇత్రో చెప్పినప్పుడు దేవుడు నీకు తోడేయుండును అని ఇత్రో చెప్పినప్పుడు మోషే యొక్క జీవితం ఎలా ఉంది అని అంటే చూడండి, మోషే యొక్క జీవితమును గురించి చూద్దాం. ఆ సమయంలో మోషే ప్రజలకు న్యాయం తీర్చేటప్పుడు మోషే ఎలా ఉన్నాడు చూడండి. నిర్గమాకాండము 18వ అధ్యాయం 14వ వచనం. మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రమే కూర్చుండగా. సో ప్రజలందరూ వచ్చి ఉంటున్నారు, మోషే ఒక్కడే కూర్చోవలసినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. మోషే ఒక్కడే కూర్చుంటున్నటువంటి సందర్భం వస్తుంది. అందుకే మోషే మామ అయినటువంటి ఇత్రో అంటాడు కదా మోషేతో, అయ్యా ఇది కాదు, ఎందుకంటే నీవు మాత్రమే కూర్చుని ఉండవు. నీవు మాత్రమే కూర్చోవటం ద్వారా నీ దేహానికి ఎంతో అనారోగ్యం రావచ్చు, లేదా ఇంకోటి రావచ్చు. కాబట్టి ప్రజలకు న్యాయం తీర్చడం కొరకై, ప్రజలకు మేలు చేయడం కొరకై నీవు మాత్రమే శ్రమ పడితే కుదరదు. నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది, నువ్వు చేయాల్సిన పని విస్తారంగా ఉంది. కాబట్టి నీతో పాటు కొందరు ఏర్పరచుకోమని చెప్పి ఇత్రో మోషేకి సలహా ఇస్తూ వస్తున్నాడు. అది మంచిదైతే, అది దేవుని చిత్తం అయితేనే జరిగించమని కూడా చెబుతూ వస్తున్నాడు. సో ఈ ఉదయకాలం పడకల మించి లేకుండా ప్రభు యొక్క కృపావర్తన ఏంటంటే మన జీవితాల్లో మోషే న్యాయం తీర్చేటప్పుడు దాన్ని ఎలా ఉంటాడంటే నీవు మాత్రమే, అంటే ఒక్కడే కూర్చున్నటువంటి అనుభవం. అనేకులకు న్యాయం తీర్చడానికి ఒక్కడే ఆ భారాన్ని భరిస్తున్నాడు. అందుకంటాడు కదా, సంఖ్యాకాండం చూసినట్టు ఈ ప్రజలను ఒంటిగా మోయటం నా వల్ల కాదంటాడు. అంటే అంత భారాన్ని భరిస్తున్నాడు అని అర్థం. ఇత్రో యొక్క జీవితంలో తాను భరిస్తున్నటువంటి భారము ఒక్కడు మాత్రమే, ఇత్రో కాదు మోషే తన యొక్క భరిస్తున్నటువంటి భారంలో తను మాత్రమే భరిస్తున్నప్పుడు ఇత్రో అంటాడు, ఇది కాదు, నీవు మాత్రమే కూర్చుండాలా, నీవు మాత్రమే కూర్చుండి ప్రజల యొక్క భారం భరిస్తావా, అందరికీ సమముగా పంచమని చెప్పని ఇత్రో యొక్క మామ ఇత్రోకి సెలవిస్తూ వస్తాడు. ఇత్రో యొక్క మామ మోషేకి సెలవిస్తున్నాడు, ఇది కాదు. మోషే యొక్క మామ మోషేకి సెలవిస్తూ వస్తున్నాడు, ఏమని, ఇది కాదు, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు ఇలా చెయ్యి, నువ్వు ఒక్కడే కూర్చుంటే కాదు, ప్రజలందరికీ న్యాయం కూడా జరగాలి కదా, అందరూ ఎప్పటి వరకు వేచి ఉంటారు. కాబట్టి వారిలో కొందరు నువ్వు ఏర్పరచమని చెబుతున్నాడు. అప్పుడు మోషే యొక్క జీవితంలో ఒక్కడ మాత్రమే ఉండి ప్రజలకు న్యాయం తీర్చేవాడు ఉన్నాడు. రెండో సందర్భం ఏంటి అని అంటే నిర్గమాకాండం మనం చూసినట్లయితే రెండో సందర్భం 18వ అధ్యాయం 17వ వచనం. అందుకు మోషే మామ అతనితో, నువ్వు చేసిన పని మంచిది కాదు. అంటే ఎందుకు మంచిది కాదు అంటున్నాడంటే ఇక్కడ మోషే మంచి పని చేయట్లేదని కాదు, ఒక్కడే ఉండి అందరికి న్యాయం తీరుస్తూ వస్తున్నాడు. ఒక్కడిగా ఉండి అందరికీ న్యాయం తీరుస్తున్నాడు, ఒక్కడే అయిపోయి అందరికి న్యాయం తీర్చాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడు ఇత్రో మోషే మామ అయినటువంటి ఇత్రో అంటాడు కదా, ఇది మంచి పని కాదు, ఎందుకంటే నువ్వు ఒక్కడే న్యాయం తీరుస్తూ ఉంటే నువ్వు ఒక్కడే ఉంటుంది ద్వారా ప్రజలు ఇబ్బంది పడుతూ వస్తారు, ప్రజలకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ అలా కాకుండా నీవు ఒక్కడవే కూర్చోవటం కాకుండా, నువ్వు ఒక్కడవే పని చేయటం కాకుండా అందరితో సమానంగా, సో అందరినీ పని చేయించని చెప్పని అందరి ద్వారా కూడా పని చేయించు. ఆ చేయించేవారు కూడా ఎలా ఉండాలా, నువ్వు చేసే పని చేసేవారు నీతిమంతులై ఉండాలా,
వారి జీవితాల్లో వారు చాలా జాగ్రత్త కలిగిన వారు ఉండాలి. ఇంకా వారు ఎంతో దైవభక్తి కలిగిన వారై, సత్యం కలిగిన వారై, సామర్థ్యం కలిగిన వారై, లంచగుండులు కానటువంటి వారికి ఉండాలి. ఇలాంటి వారిని నువ్వు కూర్చోవడమే కాదు, వారికి కూడా సమయం అనుమతించి నువ్వు పనిచేయడమే కాదు, వారికి కూడా పనిచేసే స్థానము అవకాశం ఇవ్వు. నేను ఒక్కడే చేస్తే మంచిది కాదు, అందరికీ అవకాశం ఇవ్వమని చెప్పని వారు కూడా ఎలాంటి వారిని ఏర్పరచుకోవాలో కూడా చెబుతున్నాడు. ఎలాంటి వారు ఉండాలో కూడా ఇతరులు చెబుతూ వస్తున్నాడు. సో ఇలాంటి వారిని నువ్వు ఏర్పరచుకుని పని చేయమని చెప్పి మోషే చెబుతున్నాడు. అప్పుడు దేవునికి తోడుకుంటాడు అంటున్నాడు. మూడో మాట ఏంటి? నిర్గమాకాండం 18:18 నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవద్దు. సో ప్రజల గురించి కూడా చెబుతున్నాడు. ఆ ప్రజలు నలిగిపోయే స్థితిలో ఉండాలి. నీవు నలిగిపోతున్నావు, ప్రజలు కూడా నలిగిపోయే స్థితిలో ఉండాలి. కాబట్టి నువ్వు జాగ్రత్త కలిగి ఈ పని కాదు. ఎందుకంటే నువ్వు నలిగిపోవటము, ప్రజలను కూడా నలిగిపోయేటట్టు చేయడం కరెక్ట్ కాదు. అందుకనే ఇత్రో వచ్చి మోషేతో అంటున్నాడు కదా, ఇది కాదు, లంచగుండెలు కాని వారిని, తప్పు చేయని వారిని, సత్యమంది ఉన్నవారిని, దేవుని బోధన వినేవారిని, దైవ భయం కలిగి ఆసక్తి కలిగిన వారిని నువ్వు ఏర్పరచు. వారి ద్వారా న్యాయం జరిగించబడటానికి అవకాశం చూడు. ఎందుకంటే వారి ద్వారా మేలు జరుగుతూ రావాలని చెప్పని మోషే మామైనటువంటి ఇత్రో చాలా సెలవిస్తూ వస్తున్నాడు. మోషే అప్పుడు ఒక్కడు మాత్రమే కూర్చొని ఉన్నాడు. మోషే చేస్తున్న పని భారంగా ఉంటూ వస్తుంది. అందుకే మంచి పని కాదంటున్నాడు. ఇక్కడ మూడోదిగా చూసినట్టయితే మోషే యొక్క మామ చెబుతున్నాడు కదా, నువ్వు నలిగిపోతూ వస్తున్నావు. ఈ భారం నువ్వు ఒక్కడే కాదు, నలిగిపోయినటువంటి అనుభవం నువ్వు తీసుకొస్తున్నావు. కాబట్టి నువ్వు నలిగిపోతున్నావు, అనేకులు కూడా నలిగిపోతున్నారు. కాబట్టి అనేకులకి ఈ భారం పంచమని చెప్పి, ఈ యొక్క పనిని పంచమని చెప్పి మోషే మామైనటువంటి ఇత్రో సెలవిస్తూ వస్తున్నాడు. ఇంకా చూడగా 18 నీవు నిర్గమాకాండం నీవును నీతోన నీ ప్రజలను నిశ్చయముగా నలిగిపోతున్నారు. ఈ పని మిక్కిలి భారం. సో మిక్కిలి భారమైన పని మోషే భరిస్తూ వస్తున్నాడు. మిక్కిలి భారంతో కూడిన పని మోషే కలిగి ఉంటూ వస్తున్నాడు. సో మోషే ఇలాంటి పరిస్థితులు ఉండడు. ఒక్కడే మాత్రమే కూర్చుంటున్నాడు. పని మొత్తం ఒక్కడే చేయాల్సి వస్తుంది. నలిగిపోయిన వాడుకుంటున్నాడు. ఇంకా మిక్కిలి భారం, చాలా చాలా గొప్ప భారాన్ని మోషే భరిస్తూ వస్తున్నాడు. ఇలాంటి సందర్భంలో ఉన్నప్పుడు మోషే దగ్గరకు వచ్చి సలహా ఇస్తున్నాడు మోషే మామయ్య ఇత్రో, ఇది కాదు, ఇది కరెక్ట్ అయిన పని కాదు. కాబట్టి నీతో పాటు కొందరు నేర్పరచుకుని, భయ కలిగిన వారు, సత్యమంది నిలిచిన వారు, లంచగుండీలు కానటువంటి వారు నేర్పరచుకుని నీతి న్యాయములు జరిగించడానికి వారు నేర్పరచుకో. నీతో పాటు సహకారులు ఉంటారని సెలవిస్తూ వస్తున్నాడు. ఇది 4. 5వ విషయం చూడండి, ఇదే వచనంలో, అది నీ ఒక్కడవే చేయజాలి. సో ఒక్కడి వల్లే కాదు అది. సో తనొక్కడే అప్పుడు దాకా ప్రయాసపడాల్సి వస్తున్నాడు. అతడొక్కడే చేయాల్సి వస్తుంది, అతడొక్కడే కష్టపడాల్సి వస్తుంది. ఆ సందర్భంలో మోషే మామయ్య ఇత్రో అంటున్నాడు కదా, నువ్వు ఒక్కడవే చేయలేవు, ఇది నువ్వు ఒక్కడవే చేయాలంటే కష్టం. కాబట్టి నీతో పాటు కొందరు నేర్పరచుకోమంటున్నాడు. మోషే దేవుని ప్రజలకు న్యాయం తెచ్చేటప్పుడు ఎలా ఉన్నాడు? ఒక్కడే నిలబడి ఉన్నాడు. రెండోది మంచి పని చేయాలనుకుంటున్నాడు, కానీ అక్కడ తన మీదే పడుతుంది ఆ భారం అంతా కూడా. 3 నలిగిపోతున్నాడు. 4 మిక్కిలి భారం తన మీద ఉంది. 5 మోషే నీ ఒక్కడవే చేయలేవు, అంటే తన శక్తికి మించినటువంటి పని అక్కడ ఉంది. ఇలాంటి సందర్భంలో మోషే మామయ్య ఇత్రో వచ్చి అంటాడు, ఇది నువ్వు ఒక్కడవే చేయటం కాదు, నీతో పాటు కొందరు ఉన్నారు, వారికి అవకాశం ఇవ్వు, వారికి తరుణం ఇవ్వు, వారికి కూడా కొంత ఇవ్వు. వారు ఎలా ఉండాలి? 21 వచనం రాయబడితే, మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్య ఆసక్తి కలిగి లంచగుండులు కానీ మనుషులు నేర్పరచుకో. సో నీ ఒక్కడవే కూర్చోవటం, నీ ఒక్కడవే పనంతా కలిగి ఉండటం, నీ ఒక్కడే నలిగిపోవటం, నీ ఒక్కడే భారం కలిగినటువంటి పని పెట్టుకోవడం, నీ ఒక్కడవే మొయ్యలేనంత చేయలేనంత వద్దు నీకు. అనేకులు సమకూరిస్తే పని మొత్తం సులువుగా అయిపోద్ది అని చెప్పని మోషేకి తన మామ చెప్తూ ఇంకేమంటాడు తెలుసా? ఇలా నువ్వు చేసిన ఎడలా దేవుడు నీకు తోడై ఉంటాడు. ఇక్కడ విషయం ఏంటంటే, పని భారం పంచుకోవడం ద్వారా, పని మనం ఒక్కరే చేస్తున్నాం, మనం ఒక్కరే చేయాలన్నది కాకుండా ఇతరులకు కూడా మనం పంచుకోవడం ద్వారా అడేం జరిగిద్దండి? మన మీద ఉన్న భారం తగ్గింది. మనం ఇంకా దేవుని పని ఏం చేయాలో అది దేవుని పని ఇంకెంత చేయాలో అది చేసేవరకు ఉంటాం. ఒకే భారం మనమే మోస్తూ ఉంటే భవిష్యత్తులో మనం చేయాల్సిన దేవుని పరిచర్య, దేవుని మార్గంలో వెళ్ళాల్సిన మార్గం, అనేకులు నడిపించాల్సిన పరిచర్య ఆగిపోయింది. కాబట్టి మోషే మామైన ఇత్రో మోషేకి ఇదే చెబుతున్నాడు, నువ్వు ఇంకా చాలా పని చేయాలి, ఇంతటితోనే అవ్వలేదు. కాబట్టి నీ భారం అనేకులు పంచుకొని నువ్వు చక్కగా ముందరికి వెళ్ళినప్పుడు నీ దేవునికి తోడుగా ఉంటాడని చెప్తున్నాడు. సో మన జీవితంలో మనం ఏదైనా ఒక్కనే భారం భరిస్తుంటే దేవుడు మన కొరకై పనివారిని లేపడం కొరకు ప్రార్థన చేయండి. లేదా అనేక మంది ఉన్న పనివారిని ఎట్లా వాడుకోవాలో దేవుడు తన సంకల్పం, దేవుని మందిరంలో కానీ, పరిచర్లో కానీ, ఇంకో విషయాల్లో కానీ, పాటలు పాడతాం బల దగ్గర దేవుడు ఎవరిని వాడుకోవాలన్న దాని కొరకై మనం ప్రార్థన చేసుకున్నప్పుడు, మన ఇంట్లో పనుల విషయమే కూడా మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మన మీద ఉన్న భారం మిక్కిలిది, మొయ్యలేనిది, ఇంకా నలిగిపోతున్నది,
ఇంకా ఒక్కడికే ఉంటాం కానీ గొప్ప పని ఉండప్పటికీ వీటన్నిటి విషయాల్లో దేవుడు ఒక మార్గం చూపించి, దేవుడు తోడుగా ఉండి ఒక మార్గం చూపించేవాడు ఉంటాడు. బహుశా ఇలాంటి పరిస్థితుల్లో, మోషే ఇలాంటి జీవితం మనకు కలిగి ఉంటే దేవుడు మనకు తోడుగా ఉండి వీటన్నిటిలో నుండి ఒక మార్గం చూపించి మనకి తేలికైన జీవితాన్ని ప్రభు అనుగ్రహించినట్లు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. విత్తబడిన వాక్యాన్ని ఇక్కడ ఫలింపజేసి మీ సాక్ష్యం నిలబెట్టండి. మానవుల జీవితాల్లో తేలికైన పని కలిగి మీరు తోడుగా ఉండండి. మోషేలాగా మేము కూడా ఇలాంటి పనులు కలిగి ఉంటున్నాం. ఇది మోషే తప్పు చేస్తున్నాడని కాదు, కానీ ఆ దినాల్లో చెప్పేవారు లేరు. ఇలాంటి పరిస్థితులు ఉండగా మోషేకి ఇద్దరు సహాయకరంగా మాట్లాడుతూ రావడం అందరూ మోషే జీవితం చాలా చక్కగా ఉంటుంది. ఇలాంటి అనుభవం మమ్మల్ని కూడా నడిపించి మహిమ పొందమని, శ్రేష్టకరమైన ఆరోగ్యకరమైన మార్గం మమ్మల్ని నడిపించమని. దేవా, మేము కూడా మీరు మాకు తోడుగుండే క్రైస్తవ జీవితం, మీరు మాకు తోడుకుంటున్నారు, మేము ఏం చేయాలో కూడా మాకు నేర్పించి మహిమ పొందమని, శ్రేష్టకరమైన అనుభవాన్ని బయలుపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ప్రైజ్.